దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు. మరి ఈ యొక్క 5వ మాట మరి ఈ దినమున నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి అందరూ తలలు వంచిన ఎడల చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దేవానికి వందనాలు ప్రభువా. మరి ఈ దినమున ప్రభువా, మరి నీవు సిలువలో పలికిన 7 మాటలలో 5వ మాట మరి నా ప్రేరేపణ కొలది ప్రభువా, నీవు ప్రేరేపించి ఈ దినమున నన్ను ఈ పరిశుద్ధ స్థలములో నిలబెట్టుకున్న విధానమును బట్టి మీకు వందనాలయ్యా. మరి ఈ మాట నేను పంచుకుంటుండగా ప్రభువా, మరి నిలబడుతున్నది నేనైతే కానీ మాట్లాడే దేవుడు మీరై ఉండి నా నోటి ద్వారా మీరు మాట్లాడి మరి ఈ యొక్క దాహము ద్వారా ఏ మాటలైతే నీవు నాతో మాట్లాడబోతున్నారో మరి నేను ఈ యొక్క మాటలు నేను పంచుకుంటుండగా నాకు తెలివిని జ్ఞానమును మీరు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఘనత తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి 5వ మాట ఏంటి? దాహము. 5వ మాట దాహము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. చాలు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అనేను. చూడండి, దాహం అంటే ఏంటి? ఈ లోకానుసారమైన దాహమా? దేవుడి సిలువలో పలికిన మాట, సిలువలో పలికిన మాటకి దాహము అనే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన పానీయములతో కూడిన మాట ఆయన పలకలేదు. దాహం అంటే ఈ లోకంలో మనము దాహం అంటే ఏమనుకుంటాము? నీళ్ళు దాహం వేస్తుందేమో వాళ్ళకి వాటర్ ఇవ్వాలి అనుకుంటారు, లేదా ఇంకా ఇతరమైన పదార్థములు పానీయములు ఏమైనా అడుగుతున్నారేమో అని అనుకుంటాం. కానీ యేసు సిలువలో పలికిన మాట దాహము అంటే ఆయన నీతి కొరకు ఆయన మాట్లాడిన మాటకి అర్థము నీతి, యథార్థత, మనలో ఉన్నటువంటి నీతి యథార్థతను బట్టి ఆయన సిలువలో దాహము అని పలికి ఉన్నాడు. ఐఎమ్ థర్స్టీ అంటే దాహము. ఆయన దేని కొరకు దాహము కలిగి ఉన్నాడంటే మన కొరకు ఆయన ఆ యొక్క రక్తమును కూడా, చివరి రక్తపు బొట్టును కూడా విడిచిపెట్టుటకు ఎంత మాత్రం ఆయన ఆలోచించలేదు. కానీ దప్పిక కొనుచున్నాను అంటే దేని కొరకు దేవుడు ఇక్కడ దప్పిక కొనుచున్నాడంటే వాస్తవానికి యేసుక్రీస్తు వారు మనం ఈ లోకంలో ఏ రీతిగా బాధ, వేదన, కన్నీరు, దుఃఖము అనుభవించాము అదే రీతిగా దేవుడు కూడా అనుభవించి ఉన్నాడు. ఆయన దైవ కుమారుడు అయినప్పటికీ మానవ శరీరముతో ఒక కన్యక ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి మనము చేసిన పాపాల నిమిత్తమై ఆయన ఈ లోకంలో బలయ్యాడనమాట. ఆకలి, దప్పిక, బాధలు, ఆ యొక్క సిలువ ప్రయాణములు, ఆయన పడినటువంటి నిందలు, అవమానములు అవన్నీ కూడా మనము భరించక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ సిలువ ద్వారా మనం ఈరోజు తెలుసుకుంటున్నాం అన్నమాట. ఒక పొజిషన్కి ఆయన వచ్చే తలకి ఇంతకుముందు మనం 4వ మాట చూసుకున్నాం. నా దేవా నా దేవా నన్నేలా నీవు విడిచి ఉన్నావు. 5వ మాట, ఇంతవరకు ఆయన ఏ మాట కూడా తండ్రిని మాట్లాడలేదన్నమాట. ఇంతవరకు సహించి ఓపికగా ఉండి ఆయన అంత బాధ అనుభవించి ఉంటేనే కదా నా దేవా నన్నేలా విడిచి ఉన్నావు, ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా ఆయన కేక వేస్తాడు. మన పాపముల నిమిత్తమే ఆయన పడిన ఆ యొక్క శ్రమను, ఆ యొక్క దేహము చీల్చబడి ఉన్న నిమిత్తము ఆ బాధ ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆయన పలికాడనమాట. ఆయన పలికి ఆయన మనకున్న శ్రమలను బట్టి, మనకున్న స్ట్రగుల్స్ని బట్టి లోకంలో మనం అనేక రకాలుగా చాలా ఈజీగా మన నోట వస్తుందన్నమాట. దేవుడే మాట్లాడాడు కానీ మనం ఎంతటి వారము, మనకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ శ్రమలు ఏందబ్బా, ఈ నిందలు ఏందబ్బా, ఈ అవమానాలు ఏంటబ్బా, ఈ లోకంలో నేను ఎవరిని ఏం మాట అనలేదు కానీ నన్నెందుకు ఇలా అంటున్నారు అనే ప్రశ్న కూడా మనకి వస్తుంది. ఇతరులని మనము గాయపరిచే విధముగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ మన మాట ఎట్లుండాలి? యథార్థతగా ఉండాలి, నీతిగా ఉండాలి. నీ మాట ఇతరులకి హృదయమునకు గాయపరిచే విధముగా నువ్వు ఎన్నడూ మాట్లాడకూడదు.
అదే రీతిగా దేవుడు మన యొక్క స్ట్రగుల్స్నన్నీ ఎరిగి ఆ యొక్క సిలువ మ్రానుపై ఆయన చివరిగా ఆయన మాట్లాడతాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులంట, వారు తృప్తిపరచబడుదురు. చూడండి, ఆయన దాహం ఏంటి? నీతి. నీవు నీతిగా ఎంచబడాలని, నీవు యథార్థగా ఎంచబడాలని ఆయన ఆ దినమే సిలువ వేయబడ్డాడు. కానీ మనం ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. అలాంటి వారుగా ఉండాలన్నా దేవుడు మనకి నేర్పించింది లేఖనాలు అలాగున్నాయా? లేదు. దేవుని యథార్థతని మనము సూచనగా తీసుకొని ఈ లోకంలో మనము జీవించాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటాము, ఎంత తిన్నా ఎంత త్రాగినా ఎన్ని రకాలుగా పాపములు చేసినా అదే పాపము మరలా చేస్తూ ఉంటారు. ఆ పాపము విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకొని ఈ లోకంలో మనం ఉండాలి. ఎంత తిన్నా ఎంత త్రాగినా ఎంత పట్టు వస్త్రాలు ధరించినా ఎంత బంగారు ధరించినా ఈ లోకంలో మనకి తృప్తి ఉండదన్నమాట. ఇంకా కావాలనే పరిస్థితికి మనం వచ్చి ఉన్నామంటే ఈ దినమున మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. మరి ఆ దినమున మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే రీతిగా ఆలోచించుంటే మనకి ఈ దినమున రక్షణ వచ్చి ఉంటుందా? రాదు. కాబట్టి ఆయన దేవుడైండి కూడా మానవ శరీరముతో ఈ లోకానికి వచ్చి మనకు రక్షణనిచ్చినప్పుడు మనము ఏ రీతిగా మనం ఉంటున్నాము, ఏ రీతిగా ఆ యొక్క పనిని మనకు అప్పగించినప్పుడు ఆ యొక్క యథార్థతగా మనము జీవిస్తున్నాము అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనము చూసినట్లయితే, ఆకలి దప్పిక కొన్నవారిని నా యొద్దకు రానివ్వండి అని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయన్నమాట. ఈ లోకంలో ఏది కూడా మనకి తృప్తినివ్వదు. మన తల్లి తృప్తినివ్వదు, తండ్రి తృప్తినివ్వడు, అన్నదమ్ములు తృప్తినివ్వరు, అక్క చెల్లెళ్ళు ఇవ్వరు, రక్త సంబంధాలు ఇవ్వరు, బంధుమిత్రులు వీరు ఎవ్వరు ఇవ్వరు. కానీ మనకి రక్షణ, తృప్తి, ఆశ అవన్నీ ఇచ్చేది దేవుడై ఉంటున్నాడు. మనము ప్రతిసారి మనము అనుకుంటున్నాం, ఎన్నో మార్లు మనము ఎక్కడో ఒక చోట్లకి మనం వెళ్తూ ఉంటాం, ఏదో ఒక పని మీద మనం వస్తూ ఉన్నప్పుడు కొంతమందికి ఆ యొక్క పని జరగకపోతే ఎంత నిరుత్సాహపడతాము. మానవులుగా మనం ఉంటున్నామంటే అది సహజమే. మనము కోపపడతాము ఇతరుల పట్ల, ఇదేంటి మీరు ఎందుకు పని చేయట్లేదు అని వాళ్ళపైన మనం అరుస్తాము, వాళ్ళని నిందిస్తాము, మనం అవమానిస్తాము. అంటే మనకు అంత ఓపిక కూడా ఉండదు ఆ యొక్క పని జరిగేంత వరకు కూడా. అటువంటి సమయాల్లో కూడా మనము ఓపిక, సహనము కలిగి మనము జీవించాలి. ఆయన దాహము ఏ రీతిగా సిలువలో పలికాడంటే, దాహం అనేది ఒక విజయానికి సూచనగా ఉంటున్నది. నీ విజయము కొరకే ఆయన సిలువలో మరణించారు. ఆ యొక్క సిలువలో నీవు చేసిన పాపాల నిమిత్తం ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆయన ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, నీవు నా సొత్తు, నీవు తల్లి గర్భంలో ఎరుగక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు కలగచ్చు, ఎన్నో నిందలు కలగచ్చు, ఎన్నో అవమానాలు కలగచ్చు. వాటిని బట్టి ఎన్నడూ నిరుత్సాహం పడద్దండి. ఎందుకంటే ఆ యొక్క శ్రమలు దేవుడే మనకు అనుమతిస్తారు. మనం ఎంతవరకు సహనంగా ఉన్నాం, ఓపికగా ఉన్నాము అనేది ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్ష సమయంలో నీవు నిరుత్సాహపడితే నీవు విజయాలని చూడలేవు. కానీ ఆయన సిలువలో ఆల్రెడీ మనకి ముందుగానే ఆయన మన ఆకలి దప్పికలు తెలిసి ఉన్న దేవుడు, మన శ్రమలు ఎరిగి ఉన్న దేవుడు, మన నిందలు ఎరిగి ఉన్న దేవుడు. మనము ఆత్మల వరములు కలిగి మనము జీవించాలి, ఆత్మ ఫలాలు కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. ఇంకా ఆత్మ వరాలు మనము ఈ లోకంలో ఎందుకు ఫలించలేకపోతున్నాం అనే ప్రశ్న మనలో రావాలి. ఎంతోమంది క్రైస్తవులుగా పుట్టుకతో క్రైస్తవులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లోకానుసారమైన జీవితము, ఎంత మట్టుకు మనము లోకానుసారమైన జీవితం జీవిస్తాము. కానీ
మనం జీవించినప్పటికీ మనకి పాప క్షమాపణ ఉండాలి. మొదటి మాట మనం చూసుకున్నాము కదా, క్షమాపణ. అటువంటి క్షమాపణ మనము ప్రార్థన ద్వారా దేవుణ్ణి వేడుకొనాలి. ప్రార్థన ద్వారా మనం పోరాడితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ పాపాన్ని దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనము ఎన్నో పాపాలు చేసి ఉంటాము. కొంతమందికి పాపములంటే ఏంటి? డ్రింక్ చేయడం, సిగరెట్ తాగడం, వ్యభిచరించడం, జారత్వాలు, ఇవన్నీ కూడా పాపములే. ఇవన్నీ కొంతమందికి ఎంతగా పాపములు చేసినా, ఎంత డ్రింక్ చేసినా, ఎన్ని సిగరెట్స్ తాగినా, ఎన్ని మత్తు పదార్థాలు తీసుకున్నా, ఎన్ని డ్రగ్స్ తీర్చుకున్నా వాళ్ళకి ఆ యొక్క తృప్తితనం ఉండదన్నమాట. ఇంకా చేయాలి అనేది వాళ్ళ యొక్క మైండ్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. మనము ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన ఒక మాట అంటాడు. దేవుని కుమారుడై ఉండి దైవత్వము పొందుకున్న ఆయన లేఖనములో సెలవిచ్చిన రీతిగా ఏంటంటే, ఆకలి దప్పికలు అవన్నీ నాకు తెలుసు, కానీ దేవుని చిత్తము చేయటమే నా యొక్క ప్రాముఖ్యత అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము కూడా దేవుని చిత్తానుసారముగా జీవించే వారముగా ఉండాలి, దాన్ని నెరవేర్చే వారముగా మనము ఉండాలన్నమాట. ఈ లోకంలో ఏది కూడా మనకి తృప్తినివ్వదు, సమాధానం ఇవ్వదు. ఈ లోకంలో తృప్తి లేక నీవు జీవిస్తున్నావేమో, ఈ లోకంలో నీవు కన్నీటితో జీవిస్తున్నావేమో, ఈ లోకంలో ప్రతి విధమైన గాయాలతో నీవు జీవిస్తున్నావేమో, అవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఏమంటున్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని ఎతికినప్పుడే మీకు అవన్నీ నేను అనుగ్రహిస్తాను. మనం ప్రార్థించకుండానే, వాక్యంలో ఉన్న సత్యములు ఏమై ఉన్నావో ఎరుగకుండానే మనము నాకు అది కావాలి, ఇది కావాలని అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఎన్ని గృహాలు కట్టినా తృప్తి ఉండదు, ఎన్ని బంగారు వస్త్రములు ఉన్నా, బంగారు వస్తువులు ఉన్నా వారికి తృప్తి ఉండదన్నమాట. ఎన్ని వాహనాలు ఉన్నా, ఎన్ని పనులు చేస్తూ ఉన్నా తృప్తి ఉండదు. ఎందుకు? అవన్నీ మనం ఏం చేసుకుంటాం? మరణించిన వెంటనే మనం వెంట తీసుకెళ్తామా? చివరికి పుల్ల కూడా నువ్వు సంపాదించిన రూపాయితో సహా నువ్వు ఏది కూడా ఈ లోకంలో నుంచి నీవు తీసుకొని వెళ్ళలేవు. నీకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన శిలువలో బలి అయ్యాడు. నీవు ఈ లోకంలో నీవు ఆయన అప్పగించిన పనిని నీవు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా అనే ప్రశ్న ఈ దినము నీవు నీ మనస్సుకు అప్పగించుకోవాలి. ఆయన మనిషి కుమారుడై ఉండే ఆయనే దైవ చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆయన ప్రణాళిక లేనిదే మనం ఈ లోకానికి రాలేము, ఈ భూమిపైన కాలు పెట్టలేము. కానీ ఆయనకి సమస్తము తెలిసి ఉన్నవి. ఆయన మరణించిన తర్వాత కూడా తిరిగి పునరుద్ధానుడై లేచిన దినమున స్త్రీలు మరి చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీ కాదు, మరియా, మగ్దలేని మరియా, ఆమె అంటున్నదండి చాలా అద్భుతమైన మాట. నాకు ఆయనని మోసే భాగ్యము కానీ ఉంటే నాకు ఎంతో ధన్యత వచ్చిండేది. అంటే ఆ ప్రాంతంలో అంత దగ్గరగా ఉన్న వాళ్ళు స్త్రీలే కనుక వారు ఎంతగానో ఆయనని మోసేదానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. అటువంటి జీవితం మనం ఈ యొక్క లోకంలో మనము జీవించాలన్నమాట. మనకి ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిరుత్సాహాలు ఉంటాయి, ఎన్నో అపజయాలు ఉంటాయి, ఎన్నో నిందలు, అవమానాలు, వాటన్నిటినీ పక్కన పెట్టి మనం లోకంలో జీవించినప్పుడే మనకు విజయం వస్తుంది. ఏ దాహము నీవు ఈ లోకంలో కలిగి ఉన్నావో ఈ దినమున నీవు పరీక్షించుకో. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున మనము వచ్చినాము, కూర్చున్నాము, సందేశాలు వింటున్నాము అనేది ప్రాముఖ్యమైనది కాదు. ఎవరైనా వింటారు, ఎవరైనా చెప్పగలరు ఆ మాటలు. కానీ మనలో ఏముండాలి? ఏ తప్పిక కలిగి మనం ఉండాలి? నీతి, యథార్థత అనే తప్పిక మనము ఈ లోకంలో నిర్వర్తించాలి. ఒక చక్కటి మాట డేవిడ్ లివింగ్స్టన్, ఆయన ఒక మంచి డాక్టరు, ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఆయన దేవుని ఎరిగి ఉన్నవాడే, ఈ లోకంలో నేను కలిగి ఉన్న రక్షకుడే ప్రజలందరికీ కూడా నేను తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 5వ మాట దప్పిక కొనుచున్నాను అనే మాటను ఆయన హృదయముకు ఎంతో గాయపరిచిందంట. ఆ యొక్క మాటను ఆయన తీసుకొని దప్పిక కొనుచున్నానంటే ఏం చెప్పుకున్నాం? నీతి, యథార్థతగా మనం ఈ లోకంలో జీవించాలి. అటువంటి సమయాల్లో ఆయనకి ఆ యొక్క మాటను హృదయము గుచ్చుకున్నప్పుడు ఆయన
ఒక తీర్మానానికి వచ్చాడు. తన తల్లిదండ్రులని, తన భార్యని, తన పిల్లల్ని వీరందరినీ కూడా వదిలేసి వారి యొక్క ప్రాంతము లండన్, ఆ ప్రాంతమును వదిలేసి ఆయన యొక్క ప్రదేశంను ఎంచుకొని, ఆఫ్రికా అనే దేశమును ఎంచుకొని, అప్పుడు ఆ కాలంలో మరి అంతగా ఆఫ్రికాలో మరి టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళారనమాట. లండన్లో అనేకమైన ప్రసంగులు ఉంటారు, ఎంతోమంది సువార్థికులు ఉంటారు, ఎంతోమంది దైవజనులు ఉంటారు అనేది ఆయన గుర్తు ఎరిగి ఆఫ్రికా దేశాన్ని ఎంచుకొని ఆయన వెళ్ళినప్పుడు ఆయన కూడా శ్రమలు వచ్చాయి. ఆయన కుడి కాలు, కుడి చేయి, కుడిమి కన్ను వారికి క్షీణించిపోతుంది. అక్కడున్న వారందరూ ఆయన అవమానించారు. నువ్వు ఇంతగా నీ శరీరం క్షీణించినప్పటికీ నువ్వు ఇంకా సువార్త చేయాలా, ఇంకా మనుషుల్ని రప్పించాలా, ఇంకా ఆత్మను నువ్వు రక్షించుకోవాలా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఏమంటాడంటే, నా ఆశ ఇంకా తృప్తి కాలేదు అని చెప్పి వాళ్ళతో వాదించి ఆ యొక్క పరిచర్యను ఆయన సక్రమంగా నిర్వర్తిస్తాడనమాట. నిర్వర్తించినప్పుడు మళ్ళీ తిరిగి లండన్కి ఆయన వస్తాడు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క భార్య తలుపు తట్టి తీసినప్పుడు నువ్వు ఎవరు అని ప్రశ్నించింది. అంతటి స్థితికి, అంతటి మరణ ఛాయల్లో నుంచి ఆయన లేచి యవ్వన కాలమందే ఆయన వృద్ధాపము అనే శరీరము ఆయనకు వచ్చింది. వృద్ధాపంలో వచ్చినప్పటికీ కూడా, వృద్ధాపం అంటే యవ్వన వయసులోనే ఆయనకి వృద్ధాపం శరీరము కలిగి ఆయన జీవించాడు. వారి భార్య తలుపు మూసేసి నువ్వు ఎవరనింది. అలా అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు. 1000 గ్రామాలను నేను దేవుని కొరకు సమర్పించుకోవాలనేటువంటి నిర్ణయంతో ఆయన వెళ్ళాడు. అదే 1000 గ్రామాలను ఆయన దేవునికి అప్పగించాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 1000 గ్రామాలను ఆయన సంపాదించుకున్నాడు. అంతమంది ఆత్మలను దేవుడికి అప్పగించాడు. అటువంటి ఆత్మ సమర్పణ మనకు కూడా ఉండాలి. ఈ దినమున మనకి ఈ గుడ్ ఫ్రైడే దినమున అటువంటి నిర్ణయాలు మనము తీసుకున్నప్పుడు ఈ యొక్క దినమునకు ఆ యొక్క అర్థము ఉంటుంది. మనం ఊరికే వచ్చి కూర్చొని విని వెళ్తూ ఉంటే దానికి పరిష్కారం ఉండదు. ఏదో ఒక పని, దేవుడు మనకి ఇచ్చిన కొలది, మన తలంపుల కొలది, మన శక్తి కొలది మనం ఈ లోకంలో చేస్తేనే ఆయన చిత్తానుసారమైన జీవితం మనము జీవించగలుగుతాము. నీతిగా ఎంచబడాలి. నీతిగా ఎంచబడినప్పుడే నీ క్రియలు, చనిపోయినప్పుడు నువ్వు చేసినటువంటి క్రియలు పరలోక రాజ్యానికి చేర్చబడతాయి. మరి చక్కని మాట, మరి దేవదూతలు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ చేసి దేవునికి పంపిస్తుందంట. మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి, యథార్థతగా ఉన్నాయా మనం మాట్లాడే మాటలు? ఈ దినమున నువ్వు దేని గురించి తప్పికొని ఉన్నావు? నీ గృహము నిమిత్తమా, నీ పిల్లల నిమిత్తమా, నీ భర్త నిమిత్తమా? నీ కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, క్షేమము లేదా, విజయాలు లేవా? ఈ దినమున నువ్వు సమర్పించుకొని యొక్క హృదయాన్ని, ఇదిగో ప్రభువా నాకు ఆత్మల భారాన్ని నాకు కలుగ చేయండి అనే తీర్మానమునకు మనము రావాలి. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. మనము కూడా ఆయనలాగా మనము జీవించాలి. ఆయనలాగా జీవించమంటే పిన్ మనం జీవించలేము. ఎందుకంటే మనము మానవులము. కొన్ని సమయాల కింద పడుతూ ఉంటాము, లేస్తూ ఉంటాము. వాటన్నిటిని కూడా సహించి నిలబడినప్పుడే నిజమైన క్రీస్తు బిడ్డలని మనకి పేరు వస్తుంది. అటువంటి సమయాల్లో కూడా మరి ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఆయన వ్యక్తి చాలా మంచి నిర్ణయాలు తీసుకొని అనేకమైన ఆత్మలని దేవునికి అప్పగించాడు. ఈ దినమున నీ కుటుంబంలో నీ పిల్లలకి రక్షణ లేదేమో, నీ భర్తకి రక్షణ లేదేమో, నీ తల్లికి రక్షణ లేదేమో మీరు గ్రహించాలి. మన కుటుంబంలోనే మనకి రక్షణ రానప్పుడు బయట వాళ్ళకి మనం ఎలాగ చెప్పగలుగుతాము? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుందండి, నీ కంటిలో ఉన్న నలుసును నీవు తీసుకోకుండా పక్కన వాళ్ళ నలుసు తీస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనలో ఉన్న పాపాలని విడిచిపెట్టాలి. మనలో ఉన్న నిస్పృహలు, మనం చేసేటువంటి పనులు, మనం మాట్లాడే మాట, మన యథార్థత, మన ప్రవర్తన ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనము ఇతరులకి బోధించాలి, ఇతరులకి చెప్పాలి. చెప్పినప్పుడు వారు మన మాట వింటారు. నువ్వు చెప్పకుండా, ఏమి చేయకుండా
నీలో పాపాలు పెట్టుకొని బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు? నీ మాటను కూడా వాళ్ళు లెక్క చేయరు. ప్రార్థన పూర్వకముగా యొక్క కార్యాలు మీరు జరిగించాలి. అదే రీతిగా ప్రవచనం మనం చూసుకుందాం. కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం. 69:21. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చాలు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారంట. మరి చూడండి, ఆయన దాహం అన్నప్పుడు అక్కడున్న మనుషులు మనలాగే ఆయన నిజంగానే దాహం కలిగి ఉన్నాడేమో అని గ్రహించారు. ఈయన ఇంతగా శ్రమ పడ్డాడు కదా, ఇంతగా రక్తాన్ని చిందించాడు కదా, ఇన్ని శ్రమలు పడ్డాడు కదా, ఇంతగా శరీరమును గాయపరుచుకున్నాడు కదా, ఈయనకి నిజముగానే దాహం వేస్తున్నదేమో అని చేదు చిరకను అప్పగించాడండి. అప్పగించినప్పుడు ఆయన పెదవులు ఏమై ఉన్నాయి? ఎండిపోయి ఉన్నాయి. ఎండిపోయినప్పుడు ఆయన పెదవులకు ఆ యొక్క చిరకను అందించినప్పుడు ఆయన అప్పగించారు అని లేఖనాలు సెలవిచ్చి ఉన్నది, కానీ ఆయన త్రాగెను అని ఎక్కడ లేదు. ఆ యొక్క చేదు చిరక నిమిత్తమై దేవుడు కూడా ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే దాన్ని తొలగించమని ప్రార్థించినప్పుడు లేదు, ఇది నువ్వు చేసి తీరాలని తండ్రి అయిన దేవుడు కూడా చెప్తారనమాట. మన జీవితంలో కూడా మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన చేసిన వెంటనే మనకి సమాధానము రాదండి. ప్రార్థించాలి. ఎన్నో సంవత్సరాలు పడతాయి, ఎన్నో దినములు పడతాయి. మన ఆరోగ్యం క్షీణిస్తుంది, మనం నిరుత్సాహంలో వెళ్ళిపోతాము, అపజయాలు మనకి ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. వాటిని అన్నిటినీ ఎదిరించి జయించగలిగితేనే నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరి యోబును కూడా మనం అనేకసార్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు, కానీ ఏమయ్యాడు? చివరికి రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. అదే రీతిగా మన హృదయాలు కూడా మనము కఠినపరుచుకోవాలి. కొన్ని సమయాల్లో మనకి కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుంటారు. నేను అనుకుంటూ ఉంటాను, వీళ్ళు ఈ యొక్క విషయంలో వీళ్ళు ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు? లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? హెచ్కేల్ గ్రంథంలో మనము మాంసము హృదయము కలిగి ఉండాలి, కఠినమైన హృదయాలు కలిగి మనము ఎప్పుడూ ఉండకూడదు. అదేనా నీవు ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉండి మీరు ఇదేనా నేర్చుకున్నారు? క్రైస్తవులు అంటే ఏంటి? ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది. వీళ్ళు ఏమన్నా చేసినప్పుడు వీళ్ళు చూడప్ప, వీళ్ళు రివెంజ్ కూడా తీసుకోకుండా ఉన్నారనే మాట మనకు రావాలి. ఎవరైనా ఏమన్నా అంటే మనం తగ్గం. అసలు వాళ్ళని నిందించే వరకు, వాళ్ళని మాట్లాడే వరకు అలా ఎలా అంటారు వాళ్ళు? ఓకే, సైలెంట్గా ఉండు, నీ దేవుడు చూస్తున్నాడు అన్ని, ఆయన లెక్క చెప్తాడు, వారి నోళ్ళను మూయిస్తాడు. అదే రీతిగా ఉండాలి. కానీ యథార్థత లేకుండా, నీతి లేకుండా నీవు ఈ లోకంలో జీవిస్తే నీకు ప్రాముఖ్యత ఉండదు. అది ఎక్కడైనా, నువ్వు చేసిన ప్రాంతంలో అయినా, యవనస్తులు వెళ్తున్నా కాలేజెస్కి, స్కూల్స్కి అయినా నీ యథార్థతను నువ్వు చాటి చూపించాలి. దేవుని మాటలు చెప్పాలి, ఆత్మలు రక్షింపబడాలి. పరిచర్యకి మనం ఏం చేస్తున్నాం? మనం సక్రమంగా ఈ కార్యము నిర్వర్తిస్తున్నామా లేదా అనే ప్రశ్న మనకి రావాలి. ఆ యొక్క సమయానికి వచ్చినప్పుడే దేవుడు మన కార్యాలు, మన క్రియలు కూడా ఆయన చాలా అద్భుతంగా మనకి వివరిస్తారు. మనము చనిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము ప్రాధేయపడి ఇంతగా మనము ఇన్ని గృహాలు తీసుకుంటే, ఇన్ని వాహనాలు, ఇన్ని బంగారు, వెండి, ఇవన్నీ ఈ లోకంలో జీవించడానికి అవసరమే, అత్యధికముగా మనకు ఉండకూడదు. అవన్నీ ఉన్న వాళ్ళు ఏమవుతారంట? మనశ్శాంతిని కోల్పోతారంట. మనశ్శాంతిని కోల్పోయినప్పుడు మనము ఈ లోకంలో మనల్ని ఎవరైనా చూడడానికైనా ఇష్టపడతారా అండి? నీ ఆత్మ, నీ వెలుగు నీ ముఖములో ప్రకాశింపబడాలి. నువ్వు ప్రవచించినా, నువ్వు ఎంత పాటలు పాడినా, నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా అవన్నీ లెక్కకు రావు. నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది,
అటువంటి స్థితికి మనం ఈ దినమున రావాలి. ప్రతి గుడ్ ఫ్రైడే మనము అనేకమైన బిడ్డలు తీర్మానాలు తీసుకుంటుంటారు, కానీ దాన్ని మనము నిర్వర్తించలేం. కానీ కొన్ని సమయాలైనా మనము ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో జీవించినప్పుడే నీకు ఒక ప్రాముఖ్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాహం అంటే ఏం మనం చూసుకున్నాం? నీతి, యథార్థత. సిలువలో ఉన్నప్పుడు దేవుడు నీటి కొరకు దాహం పొందాడా? లేదు. నీతి కొరకు కాదుగా, నీటి కొరకు దాహం కాదు, కానీ ఆత్మల కొరకు. ఆయన ఆత్మ ఎంత సమర్పించుకున్నాడంటే చివరికి ఆయన ప్రాణము కూడా మన కొరకు ఆ యొక్క సిలువలో అర్పించుకొనుటకు శక్తి చాలకపోయినా, బలము చాలకపోయినా, ఎంతమంది ఉమ్మివేసిన, ముళ్ళ కిరీటము పెట్టిన, సంఖ్యలతో బంధించిన, ఆయన ఏ మాట కూడా మారు మాట మాట్లాడకుండా చివరి వరకు సహించాడండి. చివరికి అంటాడు ఆ మాట, నా దేవా నా దేవా నన్నేలా విడిచితివి. కొన్ని సమయాల్లో దేవుడు కూడా మనల్ని విడిచిపెడతాడండి. విడిచిపెట్టినప్పుడు ఈ జీవితం నాకు ఇంక వద్దు, నేను మరణ ఛాయలోకి వెళ్ళి నేను ఇంకా మరణించబోతున్నాననే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అటువంటి సమయాల్లో కూడా మనము నిలబడగలిగే శక్తి మనకి ఇచ్చాడు. పిరికితల ఆత్మ మనకి దేవుడు ఇవ్వలేదండి. ప్రేమ, ఆశ, నిగ్రహము, ఆ ఆత్మను మనకి దేవుడు అనుగ్రహించాడు. పిరికిగా మనం ఈ లోకంలో ఉంటే క్రైస్తవులుగా మనకి పేరు వస్తుందా? కొన్ని సమయాల్లో పిరికితనంగానే ఉండాలి. అది ఎప్పుడు? ఇతరులు మనం నిందించినప్పుడు, మనల్ని అవమానించినప్పుడు, మన హృదయాన్ని గాయపరిచినప్పుడు దేవునికి అప్పచెప్పాలి. దేవుడికి అప్పచెప్పకుండా నీ నిర్ణయాలు నువ్వే తీసుకొని ఇతరులతో మాట్లాడే విధానము అవన్నీ సాతానుడివి. పాప పిపాస అనేటువంటి పాపము మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇంతవరకు ఏదైనా పాపము చేసి ఉన్నారేమో, ఈ దినమున క్షమాపణ కోరే హృదయం మనకి రావాలి. ఆ దప్పిక మనకి కావాలి. మన కుటుంబాలలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనం పనిచేస్తున్న ప్రాంతంలో కావచ్చు, ఇతరుల పట్ల మనము మొదటి మాట ఏం చూసుకున్నాం? క్షమాపణ. రెండో మాట రక్షణ కలిగి జీవించాలి. మూడో మాట ప్రేమ, బాధ్యత కలిగి జీవించాలి. నాలుగో మాట భౌతిక హింస. నిన్ను ఎంతగా శ్రమించినా నీవు నిలబడాలి. నిలబడినప్పుడే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి మోషే కూడా అనుకుంటాడు, నేను నత్తివాడిని కదా, నేను ఇంతమంది ప్రజలను నేను ఎలా నడిపించాలి అన్నప్పుడు దేవుడు అక్కడ కార్యం జరిగించలేదా? జరిగించాడు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు 40 దినములు ప్రయాణం వెళ్ళాల్సింది 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. ఎందు నిమిత్తము దేవుడు వారిని దూరం పెట్టాడు? వారికి దేవదూతలు తినే మన్నా ఆహారం ఇచ్చినా కూడా దేవుని దూషించారు అక్కడ. అటువంటి పనులు చేసే దేవుడికి కోపము రాదా? ఆయన కోపము చూపించుచూనే వాత్సల్యము కల దేవుడు ఆయన. ఆయన కొడతాడు, నిన్ను పడగొడతాడు, నీకు అపజయాలు ఎదురు చూపిస్తాడు. అటువంటి సమయాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి నిందించకూడదు. యోబు భార్య వల్ల మనం జీవించకూడదు. ఈ యొక్క దప్పిక, ఏ దప్పిక కలిగి నీవు ఈరోజు జీవిస్తున్నావు? మానవులుగా మనము నేను ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది ధరించాలి, అది తినాలి, అది త్రాగాలి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అనేది కాదు. నీతిని, రాజ్యాన్ని ఎతికినప్పుడు అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. నీతి, యథార్థత, నీ మాట, నీ ప్రవక్తను కూడా సక్రమంగా ఉండేలాగా నీవు నిర్వర్తించగలిగితే నీ కార్యములు, నీ క్రియలు, నీవు చనిపోయినప్పుడు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి నీవు వెళ్ళే అర్హత నీకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దాహము నిమిత్తము ఈ యొక్క నేను చెప్పిన మాటలు ఇక్కడే విని ఇక్కడే వదిలిపెట్టక మన జీవితాల్లో నెరవేర్చుకునే వారమై జీవిద్దామని కోరుకుంటూ
ఈ కొద్ది పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి చక్కటి 5వ మాట దాహం చక్కగా వివరించిన జెసికి మరి వందనాలు తెలియజేస్తున్నా. మరి అద్భుత రీతిగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మరి దాహం కోసం మరి దేవుడు లోక సంబంధమైన దాహము కొనలేదు ఇక్కడ. ఆ దాహం అంతా ఎవరి కోసం? మన కోసం. మనము ఆయన దాహాన్ని తీర్చాలంటే నువ్వేం చేయాలి? ఒక ఆత్మనన్న రక్షించాలి. ఆయన దాహం తీర్చగలిగేది మనం ఏం చేయాలంటే ఒక ఆత్మనన్న మనం రక్షించాలి. కాబట్టి ఈ దాహం మరి లోక సంబంధమైనది కాదు. ఆయన మరి మన కొరకు ఆయన దాహం కొని మన నిమిత్తమే ఈ లోకములో బ్రతికినన్ని రోజులు మన కోసం ఆయన జీవించాడు కనుక ఈ మాట ద్వారా మనము ఆశీర్వదించబడులాగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఆత్మ పట్ల నాయన భారాన్ని దాహాన్ని మాకందరికి అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మేము చనిపోయే లోపల ప్రభా ఒక ఆత్మనన్న మేము నిలబెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.